హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే ఆలుగడ్డ టమాటా కర్రీతో పాటు పూరి కూడా చేస్తున్నామండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు వంట మా చిన్న పాప చేస్తుంది. మార్నింగ్ లేచేటప్పటికి కిచెన్లోకి వచ్చేసిందనమాట. నేను చేస్తాను అని చెప్పేసి, సండే అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టామండి. 2-3 స్పూన్లు అయితే వేసుకుని దాంట్లో 2-3 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తాలింపులోనేమో జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయి. ఈలోపు ఆలుగడ్డ అయితే పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసామండి. మసాలా కర్రీ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది, బాగానే అందుకని చెప్పేసి వేసాము. అది వేగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసామండి. అది కూడా వేగుతుంది కదా, అది వేగిన తర్వాత దాంట్లో ఈ ఆలుగడ్డ ఏదైతే ఉందో తోలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. మరీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేయలేదండి, కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసాము. ఈలోపు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అంతా వేగింది, ఎర్రగా అయిందండి. ఈ కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని అయితే అందులో వేసేసి వేయించుతున్నాము. అదిగోండి, మా పాపే చేస్తుందన్నమాట. ఇవి బాగా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత దాంట్లో ఫ్రోజన్ పచ్చి బఠానీ ఉంటుంది కదండి, అది వేసామన్నమాట. నేను బఠానీ సీజన్లో బఠానీ తెచ్చేసుకుని అవి చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అవి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది, పాడవకుండా. ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం కారం ఎంత కావాలంటే అంత, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసానండి. దాంట్లో కొంచెం సాల్ట్, కళ్ళుప్పు వేసానండి. నేను కళ్ళుప్పు ఎక్కువ వాడుతూ ఉంటానన్నమాట. ఇవి బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత ధనియాల పొడి అయితే నేను ఫ్రెష్గానే పెడతానండి, ఎప్పుడు వారానికి ఒకసారి అలాగా. అదిగోండి, ధనియాల పొడి కూడా వేసేసి బాగా కలుపుకుని దాన్ని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి. ఇందులో ఎంత అంటే ఒక గ్లాస్ అయితే వాటర్ పడుతుంది. మీరు అది అడుగంటుతుందని చెప్పేసి ఏమీ టెన్షన్ పడకండి, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ వేస్తామో అప్పుడు అడుగు మొత్తం వచ్చేస్తుందండి. దాంతో కూడా టేస్ట్ బాగుంటుంది కూర. ఇదిగోండి, కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకుని వేసుకున్నాము. వాటర్ వేసేసాము. వాటర్ వేసేసిన తర్వాత వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఒక విజిల్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ కూడా అవసరం లేదనమాట. ఇది కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఈలోపు పిండి కలిపే ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసిందండి. ఇంక అన్నీ తనే చేస్తుందండి. అదిగోండి, పిండి అయితే ఒక 2 కప్స్ తీసుకున్నామండి. ఇంకా మనకి పూరీలు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవాలండి, దానిదేముంది. కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకుని పిండి అయితే కలిపేస్తుందండి. చిన్న టిప్ ఏంటంటేనండి, చపాతీలకు మెత్తగా కలుపుతాం కదా, పూరీలకు అయితే పిండి గట్టిగా కలుపుకోవాలి. అలా గట్టిగా కలుపుకున్నందుకు ఎంత కష్టపడుతుందో చూడండి మా పాప. సో అలా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటాము. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేపిస్తూ ఉంటానండి, ఎందుకంటే కొంచెం వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుందని చెప్పేసి. అదిగోండి, పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే నాననివ్వాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మరీ గట్టిగా కలుపుకుంటాం కదా, దాన్ని ఉండలు చేయడానికి రాదు, అందుకని చెప్పి ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకున్నాము. ఈలోపు కుక్కర్ విజిల్ అయితే వచ్చేసిందండి, దాన్ని తీసేసాము. అదిగోండి చూడండి, కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ నిగిరిపోయేదాకా ఒక 2 నిమిషాలు అయితే అలా ఉడకబెట్టుకుంటే వాటర్ అయితే ఇంకిపోతుంది. ఇది కూర అయితే అయిపోయిందండి, గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేశాము. ఇక పూరీల ప్రహసనం మొదలుపెట్టిందండి. చూడండి పూరీలు ఎలా చేస్తుందో. ఈ పూరీలు చేసేటప్పుడు దానికి ఉండలు చేయడం ఏమో సరిగ్గా రాదు, అందుకని చెప్పేసి మొత్తం ఆ బండ మీద వేసేసి, చపాతీ పూరీ పీట ఉంటుంది కదా, దాని మీద అలా పెద్దగా వేసేసి నైఫ్తో కట్ చేసి ముక్కలుగా చేసిందండి. ఆ ముక్కలుగా చేసిన వాటిని బాల్స్ చేసిందనమాట. బాగానే చేస్తుందండి. మా పాపకైతే కొంచెం అలవాటే వంటలు అవి చేయడము. అదిగోండి ఎలా చేస్తుందో చూడండి. ఈ పూరి చేసుకునే రాయి ఏదైతే ఉంది కదండి, మా ఇంటి పక్కన వాళ్ళు రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ దగ్గర అయితే ఆ బండ చేయించుకున్నానండి నేను. సో మీకు ఎవరైనా కావాలంటే అలా చేయించుకోవాలంటే ఉపయోగపడుతుందని చెప్పాను, అంతే, ఏం లేదు, మీకు తెలియదని కాదు. అదిగోండి, పూరీలు అయితే చేస్తుంది, బాగానే చేసింది. ఇక ఇంకొక పూరి ఎక్స్పెరిమెంట్ చేసింది చూడండి. పెద్దగా చేసేసి దాన్నంట అలా మూత పెట్టి తిప్తేనంట పూరీలాగా వస్తుందంట, మ్యాప్స్ వేయకుండానంట. అదిగోండి, నాకు టిప్ చెప్తాను తను. అదిగోండి చూడండి, అలా తీసేసింది అనమాట. ఇప్పుడు ఆయిల్లో అయితే వేసుకుని కాల్చేసుకున్నామండి పూరీలు. ఇంకా ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ కూర మాత్రం ఎంత బాగుందంటేనండి, చూడ్డానికి చికెన్ మటన్ కన్నా కూడా టెంప్టింగ్గా ఉందండి చూడ్డానికి. ఇదిగోండి, పూరీ అయితే వేగింది. ఇక ఆ పూరీలు ఆ కర్రీ వేసుకుని మా పాప అయితే లాగించేస్తుంది. కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. మీరు ఎంజాయ్ చేయండి ఇది చూసి.